హే హాయ్ గైస్, నేను ఈ వీడియోలో ఈ జనరేటివ్ ఎయిట్ రన్నింగ్ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇది ఒక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, మీరు దీన్ని ఫిల్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దాని కింద ఏముంటుందంటే ప్లీజ్ ఎంటర్ ది ఈమెయిల్ ఐడి యూజ్డ్ వైల్ రిజిస్టరింగ్ అని ఉంటుంది. సో దీని మీనింగ్ ఏమి అంటే ఈ ఫామ్ ఎండ్లో ఒక లింక్ ఉంది, ఈ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో ఆ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు ఒక మెయిల్ ఐడి ఇవ్వాలి, ఆ మెయిల్ ఐడినే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో మీరు జనరల్గా ఒక మెయిల్ ఐడి వాడుతుంటారు కదా ఇలా రిజిస్ట్రేషన్స్కి అంతా, సో అదే మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సో చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఈ మెయిల్ ఐడిలో మిస్ చేస్తారు ఒక క్యారెక్టర్ కానీ ఒక నెంబర్ కానీ, అప్పుడు రిజిస్టర్ ఏమవుతుంది బట్ మీరు యాక్సెస్ చేయలేరు దాన్ని. సో మీరు ఈ మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు కొంచెం ప్రాపర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, ఈ నేమ్ కూడా యాజ్ పర్ ఆధార్ కార్డు ఉండాలి అంట. సో ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను. ఓకేనా? అండ్ జెండర్ ఇక్కడ మీరు ఏ జెండర్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే చాలామంది షార్ట్ కట్స్ ఇచ్చేస్తారు, ఇలాగా ఓన్లీ విజ్ఞాన్ అని లేదంటే విఎఫ్ఎస్టిఆర్ అని ఇలా ఇచ్చేస్తారు. ఇలా ఇవ్వకండి, ఫుల్ నేమ్ ఇవ్వండి. మన కాలేజ్ ఫుల్ నేమ్ ఏమి విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, ఇలాగా ఫుల్ నేమ్ ఇవ్వండి. ఓకేనా? సో అండ్ దెన్ ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యాక్సిమం బీటెక్ ఎంటెక్ అయి ఉంటారు కదా, సో నేను ఇక్కడ బీటెక్ అని సెలెక్ట్ చేస్తున్నా. అని మీరు బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు అందరు సిఎస్సి కాబట్టి సిఎస్సి మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఎంటర్ యువర్ రోల్, దీని మీద క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ అడుగుతుంది, స్టూడెంట్, ఫ్యాకల్టీ, స్టాఫ్. మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ మీద సెలెక్ట్ చేయండి. మీకు ఒక రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఏదో సమ్ ర్యాండమ్ నెంబర్స్ అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంది. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఎప్పుడు పాస్ అవుట్ అవుతారు అని, మీ బీటెక్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందని. సో నేను ఇక్కడ జస్ట్ 2026 అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను సమ్ ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నా. ఓకేనా? అండ్ ఇక్కడ ఎంటర్ ద స్టేట్ నేమ్ ఆఫ్ యువర్ కాలేజ్. మన కాలేజ్ ఏ స్టేట్లో ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేస్తున్నా. అండ్ దెన్ ఎంటర్ ద డిస్ట్రిక్ట్ నేమ్ ఆఫ్ యువర్ కాలేజ్. మన కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో మనం ఇక్కడ గుంటూరు అని ఇవ్వాలి. అండ్ నియర్ బై సిటీ నేమ్, మనకు దగ్గరలో ఉన్న సిటీ ఏది? గుంటూరు. సో నేను గుంటూరు అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ డూ యూ హ్యావ్ యాక్సెస్ టు ఏ వర్కింగ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ల్యాప్టాప్ విత్ లేటెస్ట్ క్రోమ్ బ్రౌజర్. మీ అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ గా, ఇది బాగా వినండి. డూ యూ హ్యావ్ అన్ అకౌంట్ ఆన్ గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్. మీకు అకౌంట్ ఉందా? మీరు ఇంకా అకౌంట్ క్రియేట్ చేయాలి. సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ లింక్ కనబడుతుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇది ఒక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది ఇలాగా. దీని పేరు ఏం పేరు అంటే గూగుల్ క్లౌడ్ వాళ్ళది గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అని చూపిస్తుంది ఈ వెబ్సైట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, ఈ జాయిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇలా ఒక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 2 వేస్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా గూగుల్తో సైన్ ఇన్ అయిపోవచ్చు, లేదంటే మీరు మాన్యువల్గా డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. నా సజెషన్ ఏమంటే మీరు డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు రేపు పొద్దున్న ఎప్పుడైనా ఈ ఈమెయిల్ ఐడితో ఇష్యూ వచ్చిందనుకో, ఈ గూగుల్ క్లౌడ్ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది, మీరు యాక్సెస్ చేయలేరు. సో ఎందుకైనా మంచిది మీరు ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, మాన్యువల్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అందులో ఫస్ట్ నేమ్ వచ్చి మీ నేమ్ ఏది ఉంటుందో ఫస్ట్ నేమ్ అది ఇవ్వండి. సో నా కేసులో ఇది ఇస్తున్నా. అండ్ ఇక్కడ మీ లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్, మీ ఇంటి పేరు ఉంటుంది కదా, అది ఇవ్వండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, నేను ఇక్కడ చెప్పాను ఫస్ట్లో మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వాలి అని చెప్పి, ఈ మెయిల్ ఐడి ఇక్కడ ఏమైతే ఇచ్చారో మీరు సేమ్ దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కంపెనీ అని అడుగుతోంది కదా, ఇక్కడ కంపెనీ నేమ్ ప్లేస్లో సేమ్ మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఈ గూగుల్ ఫామ్లో ఇచ్చారు కదా, సేమ్ ఇక్కడికి వెళ్ళి దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ మీరు కొత్తగా క్రియేట్ చేయాలి. సో మీరు ఏదైనా కొత్తగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సేమ్ ఇక్కడ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ అంటే ఇంతకుముందు ఎంటర్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ క్రియేట్ అకౌంట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినాక మనకు ఒక మెసేజ్ వచ్చింది, చదవండి ఒకసారి. ఏ మెసేజ్ విత్ ఏ కన్ఫర్మేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ మెయిల్ అడ్రస్. ఇక్కడ మనం ఒక మెయిల్ ఐడి ఇచ్చాము కదా, ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చాము కదా మనం ఇక్కడ రిజిస్టర్ అయ్యేటప్పుడు. సో ఈ మెయిల్ ఐడికి ఒక లింక్ వెళ్ళి ఉంటుందంట, మనం అక్కడ కన్ఫర్మ్ చేస్తేనే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుందంట. సో నేను నా మెయిల్ను ఓపెన్ చేస్తున్నాను. సో జీమెయిల్ అని క్లిక్ చేసి ఇక్కడ నా మెయిల్ ఓపెన్ చేస్తున్నా. సో నాకు ఇంకా మెయిల్స్ ఏం రాలేదు. సో నేను రీఫ్రెష్ చేస్తున్నాను.
ఒకసారి చెక్ చేస్తాను నేను ఇచ్చిన మెయిల్ ఐడి కరెక్టా కాదని. prasadmunagala214@gmail.com. యా కరెక్టే. సో ఒకసారి స్పామ్లో కూడా చెక్ చేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు అది స్పామ్లోకి కూడా వెళ్తుంది. సో స్పామ్లోకి వెళ్ళాను, ఇక్కడ చూడండి నాకు స్పామ్లో ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్బాక్స్లో చూడండి, నాకు ఇన్బాక్స్లో లేదు, కొన్నిసార్లు అది స్పామ్లోకి కూడా వెళ్తుంది కదా. సో ఇక్కడ స్పామ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్పామ్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చింది చూడండి నాకు వెల్కమ్ టు ద గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ కేసులో ఇలా వచ్చింటే మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ నాట్ స్పామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఇన్బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఇన్బాక్స్లో క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు వచ్చింది చూడండి నాకు ఇక్కడ ఇన్బాక్స్లో. సో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఈ బటన్ యాక్సెస్ అవుతుంది. ఇంతకుముందు నేను ఈ బటన్ మీద క్లిక్ చేయాలంటే నాకు అది యాక్సెస్ లేదు, ఎందుకంటే స్పామ్లోకి వెళ్ళింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, మీకు ఇలా రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట ఒక పేజ్కి. ఇలా రీడైరెక్ట్ అయ్యి మనకు మెసేజ్ వచ్చింది చూడండి, యువర్ అకౌంట్ వాజ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్, అంటే మనం సక్సెస్ఫుల్గా అకౌంట్ కన్ఫర్మ్ చేసాం. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి. సో ఎలా లాగిన్ అవ్వాలంటే మనం మెయిల్ ఐడి ఇచ్చాం కదా, అది బై డిఫాల్ట్ ఇలా వచ్చేస్తుంది. మీకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమన్నా, సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఈ పేజ్లోకి ఎంటర్ అయింది గైస్. ఓకేనా, అంటే మనము సక్సెస్ఫుల్గా ఈ గూగుల్ క్లౌడ్ స్కిల్ బూస్ట్లో అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ గూగుల్ ఫామ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాస్ట్లో ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఏముంది ఇక్కడ, ఎస్ ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది. మనం ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, సో అందుకని దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అంటే ఇక్కడ మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్తోంది, నేను చూపిస్తాను మీకు అవన్నీ. సో ఫస్ట్ ఇక్కడ గూగుల్ స్కిల్స్ బూస్ట్ లింక్డ్ ఇన్ ఈమెయిల్ అని ఉంది. సో మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఒక మెయిల్ ఐడి ఎంటర్ చేసాం కదా, సో అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నా కేసులో వచ్చి prasadmunagala214@gmail.com. ఓకేనా, ఇది ఎంటర్ చేశా. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ గైస్, బాగా వినండి ఇది. ప్లీజ్ షేర్ యువర్ గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్ పబ్లిక్ ప్రొఫైల్ అని అడుగుతున్నారు. మీరు ఒక లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఏం లింక్ అంటే అది ఈ వెబ్సైట్లో పైన ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, డాష్ బోర్డు, పాత్ అని. ఇక్కడ మీకు ప్రొఫైల్ అని ఒకటి ఉంది చూడండి, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తూనే ఇక్కడ మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది, యువర్ ప్రొఫైల్ ఈజ్ నాట్ పబ్లిక్ అండ్ యాక్సెసిబుల్, మేక్ ప్రొఫైల్ పబ్లిక్ అని. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మేక్ ప్రొఫైల్ పబ్లిక్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మేక్ ప్రొఫైల్ పబ్లిక్ అని ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఒక మెసేజ్ వచ్చింది, యువర్ ప్రొఫైల్ ఈజ్ పబ్లిక్ అండ్ యాక్సెసిబుల్ అట్ అని ఒక లింక్ ఇచ్చింది, HTTPSతో స్టార్ట్ అవుతుంది. ఈ లింక్ని మీరు కాపీ చేయాలి. కాపీ చేసి ఇక్కడ గూగుల్ ఫామ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఎనీథింగ్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ అస్, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఏమీ లేకపోతే బ్లాంక్గా వదిలేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్, బై కంప్లీటింగ్ అండ్ సబ్మిటింగ్ దిస్ ఫామ్ యూ డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈస్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. సో ఇక్కడ నేను అక్నాలెడ్జ్ దాని మీద క్లిక్ చేసా, సబ్మిట్ కొట్టాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇది ఇలాగా సబ్మిట్ చేసేస్తాం మనము. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేసామంటే మనము ఇక్కడ గూగుల్ క్లౌడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, ఈ ఫామ్ సబ్మిట్ చేసేసాం. అయితే ఇప్పుడు మీరు కోర్సెస్ ఎలా యాక్సెస్ చేయాలి. ఓకేనా, మనము 3 కోర్సెస్ యాక్సెస్ చేయాలి కదా. సో ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పాత్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో మీకు అప్పుడు ఇలాగ కొన్ని కోర్సెస్ కనిపిస్తాయి. నన్ను ఇది ఇలా రీడైరెక్ట్ అయింది. సో ఇలా కొన్ని కోర్సెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు 3 కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయాలి. అవి ఏమంటే ఫస్ట్ కోర్స్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది ఏది, ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ అని. సో ఇక్కడ మీరు ఇలా టైప్ చేయండి, ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు ఇలా ఒక కోర్స్ వస్తుంది, బిగినర్ ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ లెర్నింగ్ పాత్ అని. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇలాగా ఇక్కడున్న వీడియోస్, ఇక్కడున్న కోర్సెస్ అన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ పాత్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోస్ అనేవి ప్లే అవుతాయి, యూట్యూబ్ వీడియోస్. ఓకేనా, ఇక్కడ సైడ్లో చూడండి మీకు వీడియోస్ ఉన్నాయి కదా. సో మీకు ఏ వీడియో కావాల్సింటే ఆ వీడియో ప్లే చేసుకొని మీరు ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇది ఒక కోర్సు. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చి జెమినీ ఫర్ గూగుల్ క్లౌడ్. సో అగైన్ ఇక్కడికి వెళ్ళండి. సారీ, నేను అది క్లోజ్ చేసేసాను గైస్, ఓపెన్ చేస్తున్నా. గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్. సో ఇక్కడ పాత్స్లోకి వెళ్తున్నాను. ఆ ఫస్ట్ కోర్స్ మీకు చూపించా కదా. సెకండ్ కోర్స్ ఏమి, జెమినీ ఫర్ గూగుల్ క్లౌడ్. సేమ్ అదే ఇక్కడ టైప్ చేయండి, జెమినీ ఫర్ గూగుల్ క్లౌడ్ అనే టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఆ కోర్స్ అనేది కనబడుతుంది. ఇది లోడ్ అవుతుంది.
చూడండి ఇక్కడ వచ్చింది మీకు జెమినీ ఫర్ గూగుల్ క్లౌడ్ అని. సో అగైన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెర్నింగ్ పాత్ అని ఉంటుంది, స్టార్ట్ లెర్నింగ్ పాత్ అని. దీని మీద క్లిక్ చేయండి వల్ల మీకు వీడియోస్ అనేవి కనబడతాయి. ఇక్కడ కనబడ్డాయి వీడియోస్ అనేవి. సో ఇవన్నీ మీరు చూడాలి అనమాట. ఇదొక కోర్సు. అండ్ థర్డ్ కోర్స్ వచ్చి జనరేటివ్ ఏఐ ఫర్ డెవలపర్స్ అని ఉంది. సారీ గైస్, ఇది నేను బై మిస్టేక్ అయ్యి క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ కోర్స్ ఏమి అంటే జనరేటివ్ ఏఐ ఫర్ డెవలపర్స్ అనేది. దాన్ని టైప్ చేయండి, ఎంటర్ కొడితే మీకు ఇలా ఒకటి కనబడుతుంది. సేమ్ దీని మీద క్లిక్ చేయండి. అక్కడ కూడా మనకి స్టార్ట్ లెర్నింగ్ పాత్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి, మీకు వీడియోస్ కనబడతాయి. ఇక్కడ చూడండి మీకు వీడియోస్ కనబడ్డాయి. సో మీరు ఇవి కంప్లీట్ చేయాలి. సో అర్థమైంది కదా గైస్. ఇప్పుడు దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ కోర్సెస్ అనేవి ఎలా యాక్సెస్ చేయాలని. సో ఈ కోర్సెస్ అంటే ఈ కోర్సెస్ కంప్లీట్ చేయండి. ఇవి అంటే జస్ట్ ఒక 2 hours స్పెండ్ చేస్తే మీరు 3 courses కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇది మీకు చాలా యూజ్ఫుల్ అనమాట. ఓకేనా, రైట్.